ఎండాకాలం వాయించింది, వర్షాకాలం దంచుకొట్టింది. ఇప్పుడు చలికాలంలో ముడుచుకుపోతోంది. ఈ ఏడాది అన్ని కాలాల్లోనూ దిమ్మ తిరిగే బొమ్మ కనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాలు కురిసినా సూర్యారావు వేపుకుతిన్నాడు. అయితే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చేసింది. 15 రోజుల నుంచి చలి చంపేస్తోంది. మంచమెక్కి ముసుగు తన్నితే తిరిగి లేవాలనిపించట్లేదు. ఉదయం పూట కాలు కింద పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. ఎందుకంటే చలి ఆ రేంజ్లో చంపుతోంది. సాధారణంగా మన్యం ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఈ ఏడు శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలి ఓ రేంజ్లో వాయిస్తోంది. ఏపీలోని విశాఖ, రంపచోడవరం, మారేడుమిల్లి, పార్వతీపురం, పాడేరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గిలిగింతలు పెడుతోంది. వైజాగ్ మన్యంలో 9 నుంచి 12 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతోంది. సాయంత్రం 4 గంటల నుంచి చలి ప్రారంభమై ఉదయం 11 గంటల వరకు కంటిన్యూ అవుతోంది. వెచ్చదనం కోసం మన్యంలో చలిమంటలు వేసుకుంటున్నారు గిరిజనులు. స్వెట్టర్లు వేసుకుని రగ్గులు కప్పుకుని రోడ్ల మీదకి రావాల్సి వస్తోంది. అలాగే దట్టమైన మంచు కారణంగా ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అక్కడక్కడా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే అడవుల జిల్లా ఆదిలాబాద్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్లోనూ వాతావరణం వణికించేస్తోంది. కాలాలతో పని లేకుండా ఫ్యాన్లు, ఏసీలు ఉపయోగించే భాగ్యనగర వాసులు ప్రస్తుతం వాటికి కొంత రెస్ట్ ఇస్తున్నారు. మధ్యాహ్నం సమయాల్లో మినహా వాటితో పెద్దగా పని ఉండట్లేదు. తెల్లవారుజామునైతే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. శీతాకాలంలో వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముందు ముందు టెంపరేచర్లు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.